కదలిరా కదలిరా ఓ తెలుగోడా, తెలుగు జాతి తిరుగుబాటు మొదలైంది చూడరా. కదలిరా కదలిరా ఓ తెలుగోడా, తెలుగుదేశ జెండాకి తిరుగే లేదురా. అదిగదిగో అటు చూడు మన చంద్రన్న, చేయి చాచి పిలుస్తుండు అందరినన్నా. యుగపు పాలనకు పాతరేసి సింగంలా యుగపు పాలననే అందించగా వస్తుండు. కదలిరా కదలిరా ఓ తెలుగోడా, తెలుగు జాతి గెలుపు దాకా అలుపు తీర్చగా. కదలిరా కదలిరా ఓ తెలుగోడా, ఐకోన గుంపునే తరిమి కొట్టగా. నవ్వులోని ఇనుప కాళ్ళ కింద నలిగిన 5 కోట్ల ఆంధ్రుల సంఖ్యలు ఇకపై విడిపించగా. మట్టి రుణం తీర్చుకోగా మొట్టు పెట్టి మనమంతా ఎక్కడున్న ఏకమై చంద్రన్నను చేయి కలుపుదా. కదలిరా కదలిరా ఓ తెలుగోడా, తెలుగు జాతి తిరుగుబాటు మొదలైంది చూడరా. కదలిరా కదలిరా ఓ తెలుగోడా, తెలుగుదేశ జెండాకి తిరుగే లేదురా. నా రాజకీయ అనుభవం అంత లేదు, నీ వయస్సు. మీ నాన్న లాంటి వాడే నా దగ్గర తోక తిప్పలా. నువ్వు నాకు కథలు నేర్పిస్తావా జగన్మోహన్ రెడ్డి? నాకు నువ్వు ముఖ్యం కాదు, తెలుగు జాతి ముఖ్యం. నిజంగా మన రాష్ట్రం ఇదేనా అనిపించే నియంత్రణ. అందరి ముందు మాట్లాడాలని నేను సమాధానం చెప్తాను. చేసేది లేదు, చేత కాదు. మాట్లాడితే గిరిజన గ్రామాల్ని ఇబ్బంది పెడుతూ గిరిజన భూముల్ని లాక్కుంటున్న మీకే అంతుంటే నిజాయితీగా తెలుగుదేశం పార్టీలో నిజాయితీగా ఉన్న కుటుంబాలు మాకెంతుండాలో ఒకసారి ఆలోచించండి. ఇక్కడ ఉన్న అక్క చెల్లెలకి, అన్నదమ్ములకి, పెద్దలకి, ముఖ్యంగా యువతకి చెప్తున్నాను, వాళ్ళు రోజులైపోయాయి. ఎవరు వచ్చినా, ఎంపీటీసీ వచ్చినా, జడ్పీటీసీ వచ్చినా, ఆఖరికి అక్కలు రాజు వచ్చినా ఎవరు నీకు భయపడేది లేదు. 40 రోజుల తర్వాత మీరు ఎక్కడ మేము ఎక్కడ ఉంటామో చూస్తామని చెప్పండి. మీ అందరికీ ఒకటే విన్నపం, మన ఐటీడీఏ తరిమికొచ్చారు. ఈ రోజు గిరిజన గ్రామాలు అభివృద్ధి చెందాలంటే ఐటీడీఏ ఉండాలి. ఐటీడీఏ తెచ్చింది నందమూరి తారక రామారావు గారు. గిరిజనులకి ప్రత్యేక నిధులు ఉండాలి, ప్రత్యేక హోదా ఉండాలని ఈ రోజు 50 సంవత్సరాలకి గిరిజనులకి పెన్షన్ తీసుకొచ్చింది కూడా తెలుగుదేశం ప్రభుత్వం. ఒక్క ఛాన్స్ అన్నారు అప్పలరాజు గాని, అక్కడ జగన్మోహన్ రెడ్డి గాని. ఒక్క ఛాన్స్ కే పలాసాలు, మందసాలు ఉన్న కొండలు, గుట్టలు, చెరువులు, ఆఖరికి గిరిజన గ్రామాలను కూడా ఈరోజు మింగేస్తున్నారు. ఏమంటే బెదిరిస్తున్నారంటే ఎవరండి బెదిరించేది? ఆడపిల్లగా నేను చెప్తున్నాను, ఎవరు బెదిరిస్తారో రమ్మనండి. తాట తీసేది పెడతారు మా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు. 3 పార్టీలున్నాయి. ఎప్పుడు బయటకు లేనప్పుడు, ఏ ఊళ్ళో లేనప్పుడు ఎవరో అమాయకులైన గిరిజనులు బెదిరించేది కాదు. దమ్ముంటా ఎక్స్ఎంపీటీస్ ఎవరు ఇప్పుడు రండి, ఇక్కడ ఒక ఎంపీ ఉన్నారు, పెద్దలు ఉన్నారు, ఏమని వాదిస్తావో నేను తాట తీసి వదిలి పెడతానని చెప్తున్నాను. మర్యాదగా ఉంటే మర్యాదగా ఉంటారు. 30 రోజుల్లో ఎన్నికలు. ఎవరెన్ని బెదిరించినా, ఎవరెన్ని కథలు చెప్పినా ఇంటికి ముందుకు వచ్చి అమ్మ మా ఫ్యాన్కి గుర్తయ్యిందంటే ఒకటి అడగండి, ఈ ఊరికి మీరు 5 సంవత్సరాల్లో ఏం చేశారో ఒక్క మాటలో చెప్పండి, మీ ఫ్యాన్ చేస్తామని. 5 సంవత్సరాలు మీ ఊరికే కాదు, గిరిజన గ్రామాల్లో ఏ ఊరికి కనీసం చెంబడి నీళ్లు కూడా ఇవ్వలేని పాపలు మీరు చేశారు. ఈ రోజు మళ్ళీ 1000 రూపాయలు 2000 ఇస్తాము మీరు ఓటేయండి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. ఒక్కటే చెప్తున్నాను, చిల్లర పడ్డానికి ఇక్కడ చిల్లర మనుషులు ఎవరు లేరు. అభివృద్ధి సంక్షేమం కోరుకునే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కుటుంబ సభ్యులు ఉన్నారు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఇది పలాసలో గాని, రాష్ట్రంలో గాని తెలుగుదేశం జెండాని ఎగరేసి మరి ఇక్కడ ఇబ్బంది పెట్టిన ఏ వైసీపీ నాయకుడిని మాత్రం వదిలి పెట్టేది లేదని మీ సాక్షిగా చెప్తున్నాను.